రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ రాష్ట్ర సేన అధ్యక్షుల మెంగని మనోహర్ ఆధ్వర్యంలో ముందస్తుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు, తెలంగాణ తల్లి విగ్రహం ముందర కేటీఆర్ సేన నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, మండల అధ్యక్షుడు వంగూరి దిలీప్, ఎండి జహాంగీర్, కరెడ్ల మల్లారెడ్డి, నరేంద్రచారి, పోతారం సతీష్, మనీష్, వసంత్, శ్రావణ్ కుమార్, శ్రీకాంత్, మహేష్, వెంకటేష్, అశోక్, దేవిందర్, రాజు, శ్రీనివాస్, ఆనంద్, వంశీ, లక్ష్మణ్, స్వామి, రంజిత్, రాజు, టిల్లు తదితరులు పాల్గొన్నారు. తన పేరును తను చేసినటువంటి పోరాటంతో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డటువంటి కేసీఆర్ గారి జన్మదినోత్సవం రేపు ఉన్నందున కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు ఆనాడు మన ప్రాంతం అంతా కూడా తెలంగాణ దోపిడీకి గురవుతుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలను కాపాడాలి, రేపు తెలంగాణలో పుట్టేటువంటి భావి భవితకు చిన్నారులకు భవిష్యత్తునియాలటువంటి మంచి ఆకాంక్షతోటి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకొని ఆనాటి ఆంధ్ర పాలకులు ఎన్ని ఎత్తులు వేసినా కానీ ఆ ఎత్తులన్నీ ఇప్పటికిప్పుడు రారాదని చెప్పి తెలియని ప్రజలు, ముసలోళ్ళు, పెద్ద మనుషులు అడుగుతూ ఉన్నారు. ఏం లేదమ్మా, ఎవరు కూడా అధైర్యపడద్దు, ఇంకొక 3 సంవత్సరాలు అటు ఇటు కళ్ళు మూసుకుంటే కాలం గడుస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. మనం కేసీఆర్ గారి నాయకత్వం అందరం ముందుకు పోదాం, ఇప్పుడు అధైర్యపడద్దని చెప్పి యావత్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ సేన ఆధ్వర్యంలో ముందస్తు జన్మదిన వేడుకలు ముస్తాబాద్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఆ దేవుని కృపతోని, ఆ దేవుని ఆశీస్సులతోని, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోని కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోని వర్ధిల్లాలని కోరుకుంటున్న పట్టుతోని రాదనుకున్న తెలంగాణను సావునోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు బంగారు తెలంగాణ మార్చిండు. ఈరోజు ఎడార్లా పారుతున్నటువంటి తెలంగాణను పచ్చని మాగాణం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని సబ్బండ వర్గాల ప్రజలు అన్ని రకాల సుఖ సంతోషాలతో ముందుకు పోయారు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన ఎప్పుడైతే వచ్చిందో తెచ్చుకున్నటువంటి తెలంగాణ కుక్కలు చింపిన ఇస్తరాకు వలె తయారైంది. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే బాపు లేడు, కేసీఆర్ 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 కేసీఆర్. చిన్న నుంచి పెద్ద దాకా కూడా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ వస్తే గంపగుత్తగా ఈ కాంగ్రెస్ పార్టీ